మీ దగ్గర కూడా దొరకవా సపరేట్గా? ఇంకా మళ్ళీ కొత్తది తీసుకోవడమే. ఫర్ ద ఫస్ట్ టైం డెకాథలాన్లో క్యాంపింగ్ టెంట్ తీసుకుందామని అయితే నేను వచ్చాను అనమాట. ఎందుకంటే నెక్స్ట్ మన ఛానల్ వచ్చే ప్రతి వీడియో కూడా ఈ క్యాంపింగ్ టెంట్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే ఫారెస్ట్లో అక్కడ ఉన్న కల్చర్ని, అక్కడ ఉన్న ట్రైబల్స్ కల్చర్ని మొత్తం కూడా చూద్దామని చెప్పేసి సిరీస్ స్టార్ట్ చేస్తున్నాను. సో దానికోసం అని చెప్పేసి నేను ఇంకా క్యాంపింగ్ టెంట్ అవసరం ఉండి తీసుకుంటున్నాను. అయితే ఇప్పుడు ఈ క్యాంపింగ్ టెంట్ మనం ఎలా వేస్తారు ఏంటి దాని గురించి ప్రతి ఒక్క డీటెయిల్స్ కూడా ఓపెన్ చేసి అన్బాక్స్ చేసి తెలుసుకుందాం. ఓకేనా? చూడండి క్లియర్గా లాస్ట్ వరకు క్లిక్ చేయకుండా మీకు అర్థమవుతుంది. దీని గురించి ప్రైస్ కూడా నేను చెప్తాను. సో మనకైతే స్టిక్స్ ఉంటాయి అనమాట. ఈ స్టిక్స్ అనేది మెయిన్. స్టిక్స్ లేకుండా ఈ క్యాంపింగ్ టెంట్స్ అనేది మనకి వర్కౌట్ అవ్వవు. స్టిక్స్ అనేది మెయిన్. ప్రతిదీ కూడా చూసుకోండి ఒకసారి. క్యాంపింగ్ టెంట్కి మెయిన్గా ఈ స్టిక్స్ అనేవి చాలా కీ రోల్ ప్లే చేస్తాయి. అది ఎందుకు ఏంటి అనేది మీకు ఇప్పుడు అర్థమవుతుంది. చూడండి క్యాంపింగ్ టెంట్ మొత్తం మీకు ఒకసారి మీకు అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమవుతుంది, క్లారిటీ వస్తుంది. ఒకవేళ స్టిక్స్కి డ్యామేజ్ అయితే మళ్ళీ మనకి ఉంటాయా స్పేర్ పార్ట్స్? మళ్ళీ తీసుకోవాలంటే నేను బై చేయాలంటే అయితే ఏంటంటే ఈ స్టిక్స్ అనేవి మనకి ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటాయంట. సైజ్ బట్టి తీసుకోవచ్చు. కాకపోతే దీనికైతే డ్యామేజ్ అయితే మళ్ళీ వాళ్ళకి రిటర్న్ అయితే ఉండదు. ఈ స్టిక్స్ అయితే మళ్ళీ ఒకవేళ బై చేద్దామని ఇక్కడ ఉండవు అనమాట. జిప్స్కి స్టిచెస్కా? జిప్స్కి స్టిచెస్ మాత్రమే వారంటీ ఉందంట. అది కూడా 3 years. ఏంటంటే ఒకవేళ జిప్స్కి ఏమన్నా ఫెయిల్యూర్ వచ్చినా లేదా స్టిచెస్కి ఏమన్నా లూజ్ అయినా ఏదన్నా ఇష్యూ వస్తే మనకి ఎక్స్చేంజ్ ఆప్షన్ అయితే ఉంది. లేదా మనకి ఇక ఫిజికల్ డ్యామేజ్ అంటే ఇప్పుడు ఇది చిరిగిపోవడం కానీ లేదా ఇంకేదన్నా ఓన్లీ టెంట్కి మాత్రం ఏదైనా జరిగితే వాళ్ళకైతే మళ్ళీ రీప్లేస్మెంట్ అయితే ఉండదు. ఎందుకంటే అవి ఫిజికల్ డ్యామేజ్ కింద వస్తుంది కాబట్టి. ఎంతవరకు మ్యానుఫ్యాక్చర్ డిఫెక్ట్ అంటే మనకి ఈ స్టిచెస్లో కానీ లేదా ఈ జిప్స్లో కానీ ఫెయిల్యూర్ ఏమైనా ఉంటే అప్పుడు దానికి రిటర్న్ ఆప్షన్ ఉంటుంది. మనకి ఇది తీసుకుని మనకి ఫ్రెష్గా కొత్తదైతే ఇస్తారు. సో ఇప్పుడు చెప్పే కదా ఈ స్టిక్స్ అనేవి చాలా కీ రోల్ ప్లే చేస్తాయి అని చెప్పేసి. ఈ స్టిక్స్ లేకపోతే ఈ క్యాంపింగ్ టెంట్ అనేది మన పైకి లేగదు కూడా లేగదు. ఇది అందరూ తెలిసిందే. కాకపోతే మనం కొంచెం బ్రాండెడ్ తీసుకునేటప్పుడు కొంచెం చూసుకుని తీసుకుంటే మనకి ఎక్కువ ఇయర్స్ మనం ట్రావెలింగ్కి యూజ్ఫుల్గా ఉంటుంది అనమాట. ఇది మనం బడ్జెట్లో అయిపోద్దని చెప్పేసి ట్రావెలింగ్ ప్రతి ఒక్కరు చూస్ చేసుకుంటూ ఉంటారు. సో వాళ్ళకి యూస్ఫుల్గా ఉండాలని నేను ఈ వీడియో చేయడం మెయిన్ రీజన్. సో మనకైతే ఇలా ఉందన్నమాట. ఈ స్టిక్స్ ఏంటంటే మనకి ఆన్లైన్లో ఒకవేళ ఈ స్టిక్స్ ఎదిగితే మనకి రీప్లేస్మెంట్ ఉండదు. ఎందుకంటే అది కూడా మ్యానుఫ్యాక్చర్ డిఫెక్ట్ అయితే కాదు కదా, ఫిజికల్ మనం ఇంకా అది ఒకవేళ ఈ స్టిక్స్ అనేది మళ్ళీ ఒకవేళ స్పేర్ పార్ట్స్ కావాలన్నా ఇక్కడ అయితే అవైలబుల్గా ఉండవంట. ఇది ఆన్లైన్లో 2% టెంట్ కాబట్టి 2% టెంట్స్కి సంబంధించింది అని చెప్పేసి ఒకసారి ఆన్లైన్లో చూస్ చేసుకుంటే ఆన్లైన్లో అవైలబుల్గా నేను చెక్ చేశాను. ఇది తీసుకోవచ్చు. ఇప్పుడు ఇది రెయిన్ ప్రొటెక్టర్ అనమాట. ఈ రెయిన్ కవర్ ఉంటేనే మనకి వర్షం అనేది లోపల రాకుండా ఉంటుంది. అది ఎలా ఏంటనేది చూడండి. దాంట్లో ఇవి వస్తాయి, హ్యాంగ్స్ వస్తాయి. గట్టిగా స్టిచ్ చేసుకుంటే దీంతో పాటు వస్తాయి, రెడ్ సైడ్ హ్యాంగ్స్ వస్తాయి. ఇవి సెట్ చేసుకొని సపోర్ట్ సెట్ చేసుకొని ఇక్కడ హ్యాంగ్ చేసుకుంటే అవుతుంది కింద. ఇది టాప్. ఇంత 1 year 2 years? 2 years స్టిచ్చింగ్కి జిప్స్కి. ఈ క్లాత్ డ్యామేజ్ అయితే రాదు, ఎందుకంటే అది ఫిజికల్ డ్యామేజ్ వస్తుంది. ఇప్పుడు ఒకవేళ క్లాత్ డ్యామేజ్ అయినా స్పేర్ పార్ట్స్ మనకు ఆన్లైన్లో దొరుకుతాయా? ఒకటి ఇది క్లాత్ అంటే అది సపరేట్గా దొరుకుతాయి. ఓన్లీ స్టిక్స్ మాత్రమే దొరుకుతాయి. స్టిక్స్ ఒకటే దొరుకుతాయి. స్టిక్స్ ఒకటే దొరుకుతాయి. మీ దగ్గర కూడా దొరకవా సపరేట్గా? ఇంకా మళ్ళీ కొత్తది తీసుకోవడమే.
3 పర్సన్స్ అయితే ఎంత? 3% 3588. మొత్తం ఎన్ని టైప్స్ ఉన్నాయి ఒకసారి చెప్పు దీంట్లో? మన దగ్గర ఓన్లీ 2 టైప్స్ మాత్రమే. 3% 3%, 2%. మిగతావి 4%, 6% ఆన్లైన్లో ఉన్నాయి. అవి డెకాథలాన్లో ఉన్నాయి. ఇట్లా ఆన్లైన్లో ఉన్నాయి. వాటి ప్రైస్ ఎంత ఉంటాయి? అవి డబుల్ బెడ్రూమ్స్ వస్తాయి. అవి మిగతావి 4 మెంబర్స్ కానీ 6 మెంబర్స్ కానీ డబుల్ బెడ్రూమ్స్ వస్తాయి. అలా జిషన్ మధ్యలో గ్యాప్ ఉంటుంది. నాకు ఇక్కడ బాగా నచ్చింది ఏంటంటే సైకిల్స్ అనమాట. కొన్ని రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి, అది బ్రాండ్ని తగ్గట్టే ఉన్నాయి కూడా సైకిల్స్ కూడా. సో అదొకటి స్కేటింగ్ సంబంధించినవి ఇవి కొంచెం నాకు అట్రాక్టివ్గా అనిపించినాయి అండ్ అలాగే వర్త్ అనిపించినాయి ఒకసారి చూడడం. కానీ ఒకసారి మీరు వెళ్ళుంటే చెక్ చేయండి ఒకసారి. సో అయితే మొత్తం డిస్మాండిల్ చేస్తాడు, ఒకసారి చూడండి అది కూడా అలాగనేది క్లియర్గా మీకు ఇంకా అర్థమవుతుంది ఎలా ఓపెన్ చేయాలి అలా క్లియర్గా ఏంటనేది కూడా. సో ఈ టెంట్ విషయానికి వచ్చేసరికి ఈ టెంట్ ప్రైజు 2 పర్సన్స్కి సరిపోయే టెంట్ అనమాట. అది వచ్చేసరికి 2500. యాక్చువల్ ప్రైస్ వచ్చేసరికి 3000. ప్రజెంట్ ఉన్న డిస్కౌంట్ ప్రకారం అయితే 2500. మ్యాక్సిమం ఈ 2500 ఉంటుంది డిస్కౌంట్.